టీటీ గాడు టీ ఫ్రీగా ఇవ్వలేదని మెడ పట్టుకుని స్టేషన్ బయటికి గెలిచారు తెలుసా? అందుకే ఉద్యోగాన్ని ఎప్పుడు దైవంలో భావించాలి. వెళ్ళిపోతావేంటి? పడుకోవా? మీ ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ అయ్యేసరికి తెల్లారింది. లేచి రెడీ అవ్వండి, ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీసా? అమ్మో, ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, కొత్త ప్రాజెక్టు ఇవన్నీ చేయడం కదా వీళ్ళందరికీ చేతపడి చేయడం చాలా ఈజీ. నేను ఈ ఉద్యోగాలన్నీ మానేస్తా. ఏమే ఆఫీస్కి టైం అవుతుంది, పెట్టే. తీసుకోవే. ఇక్కడ ఉందా? ఏమే నేను ఇక్కడ ఉండి జాబులన్నీ మానేద్దాం అనుకుంటున్నా. కొంప తీసి నిజంగానే స్టేషన్ లో టీ కాఫీలు అమ్ముకుంటారేంటి? కాదు, నేను ఇంట్లో ఉండి మీ పనులన్నీ చూసుకుంటాను, మీరు వెళ్ళి జాబులు చేయండి. చాలా బాగుంది. దాంతో పాటు ఇంకోటి చేయండి, ఇచ్చిన కట్టిన డబ్బులు వెనక్కి ఇచ్చేసి నాతో మీ మెళ్ళలో తాళి కట్టించుకోండి. ఇది ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుంటది. నువ్వు నోరు మీయా మూసిద్ది గాని బాబు సమోసా. త్వరగా రెడీ అవ్వండి, ఆఫీస్ కి టైం అవుతుంది. పదవే. దీంతో ఫైట్ చేస్తే వర్కౌట్ అవ్వదు. సెంటిమెంటే మన సిచ్యువేషన్ కి సొల్యూషన్. చెప్తా. ఒరే తమ్ముడు, చెప్పరా అన్నయ్య. ఒక వారం రోజులు నేను ఎవరికి కనబడకుండా, ఎవరితోనూ కాంటాక్ట్ లో లేకుండా అజ్ఞాతం అయిపోవాలి. ఏ అన్నయ్య, ఎవరి దగ్గర అప్పు తీసుకున్నావా? ఏ కాదా, వర్క్ ప్రెజర్. మా ఆవిడకి ఇచ్చిన సెకండ్ షిఫ్ట్, ఆఫీస్ లో ఫస్ట్ షిఫ్ట్, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్. జాబ్ మానేస్తానంటే కట్నం రివర్స్ అడుగుతుందా మా 5 పైసలు మొక్కందే. అయితే అందుకే నేను ఎవరికి చెప్పకుండా ఓ వారం 10 రోజులు కనబడకపోతే మా ఆవిడికి నా మీద ఉన్న శాడిజం పోయి సింపతి మొదలవుద్ది. అప్పుడు మనం చెప్పిన మాట ఏంటది? వింటదా వీడి ఇంకా రాడని వదిలేస్తుందా? నోర్మే, నాకున్న డౌట్లే నాకు చెప్పుకో. థింక్ పాజిటివ్. అయితే ఒక పని చేద్దాం అన్నయ్య, 10 రోజులు మన ఫోన్లన్నీ పక్కన పడేసి గోవా, బ్యాంకాక్, థాయిలాండ్ ట్రిప్ వేసేద్దాం. డబ్బులన్నీ నీవే. అంత లేదు, ఇక్కడ ఈ అకౌంట్ ఎండిపోయింది. ఈ ఎన్నాళ్ళు ఉన్న నీ రూమ్ లోనే ఉంటా, అందుకే నీకు ఫోన్ చేసింది. నా రూమ్ లోనా? ఏ హెల్ప్ అడిగాను కదా, నీ అడ్వాంటేజ్ తీసుకుని అడ్వెంచర్ చేద్దాం అనుకున్నావా? నువ్వు అంత ఎదవు కాదు కదా. తెలుసు కదా, నేను ఎవరికి కనపడకుండా బట్టలు చదువుకుని బయలుదేరిపోతాను. నువ్వు తాళాలు ఇచ్చుకుని ఎక్కడికి పారిపోకే. ఎదవా, నాతో తిరిగి వాళ్ళందరూ నాలుగే ధైర్యం. ఎవరూ లేరు. ఏంటి మీరు రావట్లేదు? బట్టలు తీసుకోలే. కొంప తీసి తాళం ఇస్తుంటది, అయినా వదలను. ఏంటి డోర్ రావట్లేదా? మా తాటకి ముందు తాళం బట్టలు సర్దుకొని 10 రోజులు పారిపోవాలని ప్లాన్ వేసారా? అది డబ్బులు ఖర్చు అవ్వకుండా. మీకెలా తెలుసు? పడ్డు ఈసారి ఫోన్ మాట్లాడేటప్పుడు 2 ఉన్నాయో లేదో చూసుకోండి. ఆఫీస్ టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వండి. అలాగే, ఒకటే పెట్టుకో.